అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 19వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము కనబడకుండా పోయిన హానోకు. ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనమందు హానోకు దేవునితో నడుచుచు ఉండినందున దేవుడు అతన్ని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయిను. ఒకసారి ఒక దేవుని యొక్క సేవకుడు చెప్పాను, నేను నా యొక్క ఉద్యోగమును రాజీనామా చేసి సంపూర్ణ సేవకు వచ్చినప్పుడు దేవునితో ఉండవలెను అను ఆశ కలిగాను. లోకమును దాని యొక్క గొప్పతనము నన్ను ఆకర్షించలేదు. ఉద్యోగమును చేయుచున్నట్టుగానే ప్రభు యొక్క సముఖమునందు ఉదయకాలమునే పరిగెత్తుకుని వచ్చి 8 గంటల సేపు ప్రార్థించుచున్నాను అని చెప్పాను. మరొక భక్తుడు, ప్రతి దినమును పాపములు నన్ను అధిగమింపకుండునట్లు ప్రభు యొక్క సముఖములో 4 గంటల సేపు అన్యభాషలతో మాట్లాడి మనసునందు ఆనందించుచున్నాను అని చెప్పాను. ప్రభు యొక్క పాదముయందు కూర్చుండిన మరియ కూడాను తన యొద్ద నుండి తీసివేయబడని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్న కదా. లూకాసు వార్త 10వ అధ్యాయం 42వ వచనం. దేవునితో మైమరచి నడుచుచున్న హానోకు అకస్మాత్తుగా కనబడకుండా పోయాను. నేను తరుగవలెను, ఆయన పెరగవలెను అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టుగా హానోకు తరిగి క్షీణించి మరుగైపోయాను. క్రీస్తు పెరిగి సంపూర్ణముగా ఆయనను నింపివేశాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని బైబిల్ గ్రంథమునందు చెప్పబడి ఉన్న ఉన్నతమైన ఆత్మీయ స్థితిని క్రీస్తునందు పరిపూర్ణత చెందు స్థితి అయి ఉన్నది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మిమ్ములను చూచుచున్న వారు మీ యందు క్రీస్తును చూడవలెను. యేసుక్రీస్తు యొక్క ప్రేమ, కనికరము, కటాక్షము, జాలి, పరిశుద్ధతయు, ఆత్మదాహము మొదలగు గుణాతిశయములు మీ యందు ఫలించి అభివృద్ధి చెందవలెను. మీ యొక్క ప్రతి చర్యయు మీ యొక్క సద్గుణములను ప్రతిబింబింపవలెను. అప్పుడే మీరు క్రీస్తునందు పరిపూర్ణులు కాగలరు. హానోకు దేవునితో సంచరించుచు ఉండినందున కనబడకపోయినట్టు రెండవ రాకడ యందు బోర శబ్దము ధ్వనించినప్పుడు దేవునితో నడుచుచున్నవారు రెప్పపాటులో కనబడకపోవుదురు. కారణము క్రీస్తు యొక్క రాకడ యందు రూపాంతరము చెంది మధ్యాకాశమునందు ప్రత్యక్షమవు క్రీస్తు తట్టునకు కొనుపోబడుదురు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని కడబూరం రోగగానే నిమిషంలో ఒక రెప్పపాటున మనమందరము మారు మనసు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51 మొదలుకొని 53 వచనములు. నేటి ధ్యానమునకై ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42 మొదలుకొని 44 వచనములు. నేటి వేద పట్టణము ఉదయము ఎహెజ్కేలు గ్రంథము 11, 12 మరియు 13 అధ్యాయములు. సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.